గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ తో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ఫుడ్ పాయిజన్ కు సంబంధించి తాజాగా ఉన్న సమాచారం ఏంటి? గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఆహారం కల్తీ అయినటువంటి దాన్ని తిని 50 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో కొద్ది రోజుల క్రితం అంటే ఈ నెల 11 నుంచి 13 తేదీ వరకు క్రైస్తవ ప్రార్థన కూటములు జరిగాయి. ఆ కూటములలో వచ్చిన వారందరూ కూడా అక్కడ భోజనం ఏర్పాటు కూడా చేశారు. 13వ తారీఖు రాత్రి వండినటువంటి ఆహారం మిగిలిపోవడంతో ఆ గ్రామస్తులకు అందజేశారు. ఆ గ్రామస్తులు నిన్న ఉదయం అంటే 14వ తేదీ ఉదయం కూడా అదే ఆహారాన్ని తీసుకున్నారు. ఆహారం తిన్న వారందరూ కూడా ఒక్కొక్కరు కూడా కొంత అస్వస్థతకు గురైతూ వచ్చారు. కొంతమంది కడుపు నొప్పి, మరి కొంతమందికి వాంతులు, విరేచనాలు ఇలా అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. దీంతో కొంత పరిస్థితి విషమంగా ఉన్నటువంటి 6 మందిని సమీపంలోని తెనాలి ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి గ్రామంలోనే చేబ్రోలులోని ఆసుపత్రిలో కొంతమంది మాత్రలు తీసుకొచ్చి మింగి ఇంటి వద్ద వారందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. జరిగిన విషయం తెలుసుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి కొత్తరెడ్డిపాలెం సందర్శించారు. ప్రతి ఇంటింటి కూడా ఆమె వెళ్లి తిరిగారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటి కూడా సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఆ బాధితుల వివరాలన్నీ కూడా వారు నమోదు చేసుకుంటున్నారు. ఒకసారి వారి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అనారోగ్యంతో వారందరికీ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వైద్య సిబ్బంది తనిఖీ చేసి ఆ తర్వాత వారిని అవసరమైతే వారిని కూడా ఆసుపత్రికి తరలించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు గ్రామస్తులు అయితే చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అలాంటి ఆహారాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తిన్నారు, ఇప్పటి వరకు కూడా బయటికి 2 రోజుల వరకు కూడా బయటికి రాకపోవడానికి కారణాలు ఏంటి అంశంపై కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా దృష్టి సారించింది. ఎందుకంటే నిన్న ఉదయం వాళ్ళు తిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇవాళ వరకు కూడా ఆ విషయం బయటకు రాలేదు. ఇవాళ కొంతమంది చేబ్రోలులోని ప్రభుత్వ ఆసుపత్రికి కొంతమంది వెళ్ళడం, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీనికి మరికొంతమంది ఆశ్రయించడం, ఇలా విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే కూడా జిల్లా యంత్రాంగానికి సమాచారం అవుతూ ఇవాళ మధ్యాహ్నం తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొత్తరెడ్డిపాలెం వెళ్లి అక్కడ పరిస్థితిని అయితే ఆమె సమీక్షించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ఒకసారి పరిశీలించడంతో పాటుగా పారిశుద్ధ్యాన్ని మెరుగుతీసే కూడా కొంత పంచాయతీ సిబ్బంది కూడా చర్యలు తీసుకున్నారు. అదే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తరఫున మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి పరీక్షలు నిర్వహించి ఏదైనా అనారోగ్యం పరంగా ఇబ్బందులు ఏమంటే వారందరినీ కూడా తెనాలి లేదా గుంటూరు ఆసుపత్రికి తరలించే విధంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.